సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే సార్ అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి వచ్చింది యాంఫీ నుంచి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ ఎవరైతే మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య నామినీగా ఉంటారు కదా, సో ఇతను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ నామినీకి చెందే ఆ ప్రక్రియను కొంత సులభతరం చేస్తుందంటూ కూడా న్యూస్ వచ్చింది. ఒక్కసారి దాని డీటెయిల్గా చెప్పగలరు? తప్పకుండా. సో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇబ్బంది ఏమవుతుందంటే, చేసిన వాళ్ళు ఏమైనా జరిగితే వాళ్ళ నామినీ ఎవరైనా కానివ్వండి, భార్యాభర్త, తమ్ముడు, ఎవరు వచ్చినా సరే, ఇష్యూ ఏమవుతుందంటే క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు కొంచెం తేడా కనబడుతుంది. పేరులోను, అడ్రస్లోను, పిన్ కోడ్లోను, సిటీ పేరులోను, కాలనీ పేరు, ఏదో ఒక పేరులో చిన్నపాటి తేడాలు కనబడుతున్నా ఏమవుతుంది, దానివల్ల చాలా రోజులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా డాక్యుమెంటేషన్ అవసరం వస్తూ ఉంది. ఆర్టీఐ దగ్గరికి వెళ్ళడము, అవన్నీ కన్ఫర్మ్ చేయడము, వెరిఫై చేయడం అనే కాంప్లికేటెడ్ స్టెప్ అవుతుంది. ఒకటి, ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మరణించారనే బాధలో ఉంటారు అండ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉంటారు. ఆర్థిక అవసరాల కోసమే ఇది సేవ్ చేసేది. అలాంటిది ఇట్లాంటి చిన్నపాటి తేడాలు ఉన్నా కానీ యూనిట్ల బదిలీ అనేది ఆపేయడం జరుగుతుంది ఇప్పుడు కరెంట్లీ ఉన్న పరిస్థితులు, ఎగ్జిస్టింగ్ పరిస్థితి. సో దీన్ని కొంచెం అంటే సులభతరం చేయడానికి ఏం చేసిందంటే, ఇప్పుడు ఓన్లీ ఆర్టీఏకు ఉన్న పవర్, అంటే ఆర్టీఏలు 2 ఉన్నాయి, క్యాంప్స్, కేఫిన్టెక్. వాటికి ఉన్న పవర్ని యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎంప్లాయీస్కి కూడా కొన్ని అవకాశం ఇస్తున్నారనమాట. కొన్ని స్మాల్ చేంజెస్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ లెవెల్లోనే చేయడం వల్ల ఏంటంటే, ప్రతి ఒక్కటి ఆర్టీఏ దగ్గర వెళ్ళకుండా ఫస్ట్ లెవెల్లోనే ఫాస్ట్గా క్లెయిమ్ అనేది హానర్ అవుతుంది. చిన్న మిస్టేక్స్, పేర్లు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అని ఉంది, శ్రీనివాస్లో కొద్దిమంది ఎస్ఆర్ఐ ఎన్ఐవిఏఎస్ అని రాస్తారు తెలియక, కొంతమంది ఎస్ఆర్ఈ పెడతారు శ్రీ. సో బట్ మనము ఒక్కోసారి మర్చిపోయి రాస్తూ ఉంటాం. అలాంటప్పుడు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు నీ పేరు ఎస్ఆర్ఐ ఎందుకుంది, ఇది ఎస్ఆర్ఈ ఇక్కడ డాక్యుమెంట్ ఉందని చెప్పే కన్ఫ్యూజన్. ఇట్లాంటి వాటన్నిటికి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏంటంటే, చిరునామాలో కానీ చిన్న పేర్లలో కానీ ఏమైనా మార్పులు ఉంటే దానికి తగ్గట్టు సంబంధిత డాక్యుమెంట్ ఏదైతే ప్రూఫ్ ఉందో అది చూపించి, ఆర్ ఇంకా వేరే ఏదైనా చిన్న అడ్రస్లో, చాలా మటుకు ఏంటంటే అడ్రస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అడ్రస్ ఎక్కడిదో ఇస్తారు, ఆ తర్వాత వీళ్ళు క్లెయిమ్ చేయడానికి నామినీ వచ్చిన అడ్రస్ వేరే ఉంటుంది, బట్ అందులో మెన్షన్ చేసిన అడ్రస్ వేరే ఉంటుంది. అప్పుడు మామూలు టైంలో చాలా తేడా వస్తుంది అనమాట. అందుకే ఏం చేసిందంటే సెబీ, యాంఫీ ఏం చేసిందంటే, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తుంది. ఈ సర్టిఫికేషను, ఈ అవగాహన అనేది వాళ్ళే కల్పిస్తున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చి ఏం చేయబోతున్నారంటే, బేసికలీ ఏంటంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, మదుపరులు ఉన్నారో, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, వాళ్ళకి ఈ కొత్త పద్ధతుల వల్ల ఈజీగా వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ నామినీస్కి ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో దేర్ బై ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎవరికైనా సరే చిన్న తప్పులు ఉన్నా, ఏమన్నా ఉన్నా కానీ, ఆల్రెడీ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కాంటెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ నుంచే ప్రతి ఫోలియోలో నీకు నామినేషన్ అడుగుతున్నారు. నామినేషన్ లేకపోతే నువ్వు క్లియర్గా సైన్ చేయాల్సి వస్తుంది ఇన్వెస్టర్. నామినేషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు కంపల్సరీ వాళ్ళ పాన్ నెంబర్ కానీ, ఒక డాక్యుమెంట్ కానీ, వాళ్ళ అడ్రస్, వాళ్ళ నేము, వాళ్ళ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్తో సహా కంపల్సరీ అయిపోయింది. ఇంతకుముందు ఆప్షనల్ ఉండింది, బట్ ఇప్పుడు కంపల్సరీ అయింది. ఒక డాక్యుమెంటేషన్ కూడా ఒకటి, ఆధార్ అని ఇవ్వాలి, పాన్ అని ఇవ్వాలి, ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఇవ్వడం కంపల్సరీ అయింది. కాబట్టి అట్లాంటి కాంటెక్స్ట్లో ఏమవుతుంది, మనము ఇచ్చిన డాక్యుమెంట్లో పేరు తేడా ఉండకపోవడం కాబట్టి జరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కంపల్సరీ ఈజీగా ఇట్లాంటి చిన్న తప్పులు ఉంటాయి, మరి పెద్ద ఇష్యూస్ ఉంటే మాత్రం స్టిల్ ఆర్టీఐ దగ్గరికి వెళ్ళి ఆర్ సక్సెషను లేకపోతే డాక్యుమెంటేషన్ ప్రూవ్ చేసుకోవాల్సిందే. బట్ చాలా చిన్న తప్పులతో ఇబ్బంది పడుతున్న ఇన్వెస్టర్స్కి మాత్రం, నామినీస్కి మాత్రం ఇక సులువు కాబోతోంది. గోయింగ్ ఫార్వర్డ్ భయపడాల్సిన అవసరం లేదు. ఎట్ ద లెవెల్ ఆఫ్ ఏఎంసీఏ వెరీ క్విక్గా వాళ్ళు ఓకే చేస్తారు. ఫ్యూ డేస్లో మనకు కావాల్సిన డబ్బులు ఆర్ యూనిట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా జరిగిపోతుందండి. రైట్ సార్. సో తప్పనిసరిగా మనం డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ, మన సంతకాలు కానీ, అడ్రస్ కానీ అన్నీ పక్కాగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే వెరిఫై చేసినప్పుడు ఈజీగా ఉండాలి, లేదంటే ఆబ్వియస్గా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. అవును. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.